నమస్తే అన్న. నమస్తే. మీ పేరేనా? రవి. ఏం చేస్తుంటారు? దుబ్బాక మండల అధ్యక్షుడు. గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఉన్నాయి కదా, ఈ ప్రాంతం అంతా కూడా ఎన్నికల్లో ఉంది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఎట్లా ఉండబోతోంది? ఖచ్చితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం ఎవరినైతే ఎంపిక చేసిందో ఆ అభ్యర్థి గ్రాడ్యుయేట్ అభ్యర్థి పుట్కూరి నరేందర్ రెడ్డి గారు తప్పక గెలుస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ బీజేపీ బలంగా ఉంది. ఎంపీలందరూ కూడా బీజేపీ వైపు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు కూడా బలంగా బీజేపీ అభ్యర్థులు ఉన్నారు. ఈ 4 ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్కి ఎట్లా అవకాశం వస్తుంది? ఎంపీ అనేది కేంద్రంలో పనిచేస్తుంది, ఎమ్మెల్సీ అనేది రాష్ట్ర పరిధిలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీకి పట్టం కట్టే రోజులు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మా అభ్యర్థి గెలుస్తాడనే నమ్మకం. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కదా, ఏం చేసినా ఇక్కడ అభివృద్ధి చేయాల్సింది ఆ మంది ఏదైతే ఎంపీ ఉన్నాడో వాళ్ళు కాదు కదా చేయాలి. కలుస్తున్నా మరి ప్రతి ఇంటికి పోతా ఉన్నాం, ప్రతి పట్టభద్రుని కలుస్తూ ఉన్నాం, వారికి వివరిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు, ఏదైతే గ్రాడ్యుయేట్కి సంబంధించిన ఉద్యోగ అవకాశాలు కూడా గతంలో మాదిరిగా కాకుండా ఈ రాష్ట్రంలో కొత్తగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు కూడా కట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎట్లా ఏమంటా ఉన్నారు? స్పందన ఎట్లా ఉంది? ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ మీద వ్యతిరేకత పెరుగుతుంది, గ్రౌండ్ స్థాయిలో కాంగ్రెస్ మీద ప్రేమ తగ్గుతూ ఉందని చెప్పి అదంతా బూటకము. ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి ఉద్యోగాలు ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వమే. 52,000 ఉద్యోగాలు ఇచ్చింది. అదేవిధంగా 2008కి సంబంధించిన డిఎస్సి 10 సంవత్సరాల గతంలో కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారికి ఉద్యోగాలు ఇచ్చింది కాబట్టి తప్పకుండా నిరుద్యోగుల ఆశయం అనేది కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యమనేది నమ్మకం పట్టభద్రులు అందరిలో ఉన్నది. కానీ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఈ మధ్య కాలంలో కాంగ్రెస్కి వచ్చిండు. కాంగ్రెస్ కూడా గ్రౌండ్ స్థాయిలో ఆయన తరఫున పనిచేస్తలేదని చెప్తా ఉన్నారు. తప్పకుండా 100% ఆయన కోసం ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. తప్పకుండా గెలిపే లక్ష్యంగా కూడా ముందుకు పోతా ఉన్నాం. గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. 100% గెలుస్తాడు, భారీ మెజార్టీతో కూడా గెలుస్తాడు పక్క. నమస్తే అన్న. చెప్పండి. నమస్తే. ఏం పేరు అన్న? వినోద్ అన్న. గ్రాడ్యుయేట్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి కదా, ఓటాకు ఉందా? ఉన్నదన్న. ఎట్లా ఉండబోతా ఉందన్న? ఈ ప్రాంతంలో ఎవరెవరు మెయిన్గా పోటీలో ఉన్నారు? మెయిన్గా అంటే అంజిరెడ్డి గారు బీజేపీ నుంచి, నరేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి అన్న. అంటే ఎవరు గెలిచే అవకాశం ఉంది వీళ్ళతో? నరేందర్ రెడ్డి గారికి అవకాశాలు ఉన్నాయి. అంజిరెడ్డికి సెకండ్ ప్లేస్ ఉన్నది. కొంచెం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే బలంగా తయారైంది. ఖచ్చితంగా నరేందర్ రెడ్డి గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి. నరేందర్ రెడ్డి. మీరు ఏ పార్టీకి వేద్దాం అనుకుంటారు? కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ అంటే యువత కలుస్తూ ఉంటారు కదా, దేనికోసం కాంగ్రెస్ను ఎంచుకున్నారంటే మీరు ఏం చెప్తారు? అంటే నరేందర్ రెడ్డి గారు చాలా సేవా కార్యక్రమాలు వాళ్ళ ఇన్స్టిట్యూషన్ ద్వారా చాలా మందికి దాదాపు సంవత్సరానికి 50,000 మందికి పేద విద్యార్థులకు చాలా సాయం చేస్తుండు కాబట్టి ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. అవును. కానీ కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది గ్రౌండ్లో, యువత కూడా అందరు దూరం అయితే ఉన్నారు కాంగ్రెస్కు. ఎందుకంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయలేదని చెప్తా ఉన్నారు కదా. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలన ఇంకా చేయలేగానే పూర్తిగా. కాంగ్రెస్ వచ్చి సంవత్సరం అవుతుంది. 1 by 1 చేసుకుంటూ వెళ్తున్నారు. ఎందుకంటే ఆర్థికంగా చాలా దీడా వలిపోయింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ మొత్తం ఆర్థిక సంపద అంతా దోచుకొని పోయారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా చాలా క్రమశిక్షణగా ఒకటి పథకాలు చేసుకుంటూ ముందుకు పోతుంది. అంటే ఆ దిశగా గ్రాడ్యుయేట్స్ అందరూ ఆలోచిస్తారని చెప్పేసి అనుకుంటారు? ఖచ్చితంగా ఆలోచిస్తారు. కాంగ్రెస్ పార్టీ చేసిన పథకాలు కనబడుతున్నాయి. నరేందర్ రెడ్డి గారు చేసిన సేవా కార్యక్రమాలు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఫైనల్గా మీ ఓటేటు? కాంగ్రెస్ పార్టీ కన్నా. ఓకేనా, థ్యాంక్ యూ.